హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. చూడండి, మా ఫిజిక్స్ సింప్లిఫైడ్లో రే ఆప్టిక్స్లో లాస్ట్ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ గురించి చెప్తున్నాం. లాస్ట్ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్సే మనం డిస్కస్ చేసేది. ఓకే, అన్నీ డిస్కస్ చేస్తున్నాం అనుకోకండి అమ్మ, ఓన్లీ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మాత్రమే మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకే, దాంట్లో లాస్ట్ది ఇది రే ఆప్టిక్స్లో లాస్ట్ క్వశ్చన్ అమ్మ. ఏంటది? రే ఆప్టిక్స్లో ఆల్రెడీ 4 క్వశ్చన్స్ చెప్పాను, ఇది 5th క్వశ్చన్. With a neat labeled diagram, explain the formation of image in a simple microscope. సింపుల్ మైక్రోస్కోప్ లో ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుందో ఒక నీట్ లేబుల్డ్ డయాగ్రామ్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి అంటున్నాడమ్మా. ఇది మీ టెక్స్ట్ బుక్ లో 9th క్వశ్చన్. ఇది టెక్స్ట్ బుక్ లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో 9th క్వశ్చన్. అయితే నేను ఇక్కడ దీని ఆన్సర్ ఎలా డిజైన్ చేసుకున్నాను అంటే, వినండి, జాగ్రత్త వినండి. దీని ఆన్సర్ నేను ఎలా డిజైన్ చేసుకున్నా అంటే, 10th క్వశ్చన్ కూడా సింపుల్ మైక్రోస్కోప్ మీద ఒకటి ఉంది. ఒకవేళ మన దరిద్రం కొద్దీ ఇది కాకుండా 10th క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, దానికి కూడా సేమ్ ఆన్సర్ రాసేయచ్చు. సేమ్ ఆన్సర్ దానికి కూడా రాసేయచ్చు. ఓకే, ఆ విధంగా నేను ఈ ఆన్సర్ని డిజైన్ చేసుకున్నాం. సో మీరు కూడా అది ఫాలో అయితే బెటర్ అంటున్నాను. యాక్చువల్గా 10th క్వశ్చన్ ఏంటంటే అమ్మా, 10th క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఫర్ ఏ సింపుల్ మైక్రోస్కోప్? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఫర్ ఏ సింపుల్ మైక్రోస్కోప్? రెండు క్వశ్చన్లు ఉన్నాయి అందులో. వాట్ ఈస్ ద మాక్సిమం మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ఏ సింపుల్ మైక్రోస్కోప్ ఫర్ ఏ రియలిస్టిక్ ఫోకల్ లెంగ్త్? ఓకే, సింపుల్ మైక్రోస్కోప్ కి మాక్సిమం ఎంత మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగాడమ్మా. సో అవన్నీ, ఆ పాయింట్స్ కూడా అన్ని దీంట్లో కవర్ అయ్యే విధంగా నేను ఆన్సర్ని డిజైన్ చేశాను. మీరు కూడా అదే ఫాలో అవ్వండి. ఓకేనా? సరే, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, వినండి అమ్మా. సింపుల్ మైక్రోస్కోప్ అంటే ఏం లేదమ్మా, బోత్ అర్థం. ఇప్పుడు డయాగ్రామ్ వేయాలి, డయాగ్రామ్ వేస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సింపుల్ మైక్రోస్కోప్ అంటే ఒక బోత్ అర్థం అమ్మా. ఓకే, మనం సింపుల్ మైక్రోస్కోప్లో ఏం వాడతామంటే కాన్వెక్స్ లెన్స్ వాడతాం. ఇదిగోండి, సింపుల్ మైక్రోస్కోప్ ఈజ్ ఎ కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ స్మాల్ ఫోకల్ లెంగ్త్. కాన్వెక్స్ లెన్స్ ఎలా ఉంటుంది? గ్లాస్తో తయారు చేసిన ఇడ్లీలా ఉంటుంది. ఓకే, ఇడ్లీ ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు. ఇడ్లీ రౌండ్గా ఇలా సైడ్ నుంచి వస్తే ఇలా ఉంటుంది, ఇలా ఫ్రంట్ నుంచి వస్తే ఇలా గ్రౌండ్గా ఉంటుంది, సైడ్ నుంచి వస్తే ఇలా ఉంటుంది. ఓకే అమ్మా, సరే, అదే ఇడ్లీని మనం గ్లాస్తో తయారు చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది కాన్వెక్స్ లెన్స్. నేను ఇప్పుడు సైడ్ వ్యూ వేస్తున్నా, కాన్వెక్స్ లెన్స్ యొక్క సైడ్ వ్యూ. ఇదిగోండి, టింగ్ 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 టింగ్, ఇదిగోండి అమ్మా. సో దిస్ ఈజ్ కాన్వెక్స్ లెన్స్. ఓకే అమ్మ, ఇడ్లీని ఇలా తిప్పి చూడండి, అలాగే ఉంటుంది. ఓకే, సో కాన్వెక్స్ లెన్స్కి ఇదిగోండి సెంటర్ ఉంటుంది కదమ్మా, దీన్ని మనం ఆప్టిక్ సెంటర్ అంటాం. దీన్ని ఓతో రిప్రజెంట్ చేస్తున్నా. ఓ అంటే ఏంటమ్మా? ఆప్టిక్ సెంటర్. ఈ పక్కన రాస్తున్నా, ఇక్కడ రాస్తే మళ్ళీ ఇది అవుతుంది కదా. ఓకే అమ్మా, ఈ ఆప్టిక్ సెంటర్ నుంచి ఇలా ఒక లైన్ పాస్ అయింది అనుకోండి, దీన్నే మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే, ఆప్టిక్ సెంటర్ నుంచి పాస్ అవుతుంది. ఇది కూడా దీనికి పర్పెండిక్యులర్గా వెళ్తుంది, లెన్స్కి పర్పెండిక్యులర్గా వెళ్తుంది, ఆప్టిక్ సెంటర్ నుంచి పాస్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ప్రిన్సిపల్ యాక్సిస్. రైట్? ఓకే ఓకే, అంత బాగానే ఉంది, వెరీ గుడ్, అంత బాగానే ఉంది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? దీనివలన ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అయితే ఫస్ట్ థింగ్ ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేస్తామా. ఈ కాన్వెక్స్ లెన్స్కి 2 ఫోకస్లు ఉంటాయి. ఫస్ట్ ఫోకస్ క్యాపిటల్ ఎఫ్, సెకండ్ ఫోకస్ మీరు ఎఫ్ అనుకోండి, లేదంటే ఎఫ్ డాష్ అనుకోండి, మీ ఇష్టం. ఓకే అమ్మా, దీన్ని ఫస్ట్ ఫోకస్ అంటాం, దీన్ని సెకండ్ ఫోకస్ అంటే. ఏం జరుగుతుందో చూడండి, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వచ్చిన లైట్ రేస్, జాగ్రత్త వినండమ్మా, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వచ్చిన లైట్ రేస్ కాన్వెక్స్ లెన్స్ మీద పడిన తర్వాత ఇదిగోండి ఈ ఫోకస్ నుంచి ఇలా పాస్ అవుతాయి, ఇలా టింగ్ టింగ్. ఓకే అమ్మా, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వచ్చిన లైట్ రేస్ ఆ విధంగా పాస్ అవుతాయి అమ్మ ఫోకస్ నుంచి. ఓకే, సో అది ఒకటి. రెండోది మరి ఈ ఫోకస్ ఏంటి సార్ అంటే, ఈ ఫోకస్ నుంచి ఏదన్నా లైట్ రే ఇలా వెళ్ళి ఇలా ప్రిన్సిపల్ యాక్సిస్ ఇలా వెళ్ళి కాన్వెక్స్ లెన్స్ మీద పడింది అనుకోండి, పడిన తర్వాత అవి ఇలా వెళ్ళిపోతాయి. ఎలా వెళ్తాయి? ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తాయి. దీన్ని ఫస్ట్ ఫోకస్ అంటాం, దీన్ని సెకండ్ ఫోకస్ అంటాం.
ఓకే, ఇక్కడి నుంచి లైట్ రే ఏదన్నా వెళ్ళి కాన్వెక్స్ లెన్స్ మీద పడితే, ఇక్కడి నుంచి లైట్ రే ఏదన్నా వెళ్ళి కాన్వెక్స్ లెన్స్ మీద పడితే అవి కాన్వెక్స్ లెన్స్ దాటిన తర్వాత, అంటే దాని నుంచి రిఫ్రాక్ట్ అవుతుందమ్మా, రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత ఇదిగోండి లైట్ రేస్ ఇలాగా ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా వెళ్ళిపోతాయి. సో అది ఫస్ట్ ఫోకస్ సంబంధించింది. ఓకే, రెండు ఫోకస్లో ఒకటే అమ్మా, అటు నుంచి లైట్ రేస్ వస్తే దీని దగ్గర పడితే, ఇటు నుంచి లైట్ రేస్ వస్తే దీని దగ్గర పడితే ప్యారలల్ గా వచ్చినప్పుడు. ఓకేనా? సో అలా అయినా చెప్పుకోవచ్చు. రైట్, అయితే ఇక్కడ రెండు రూల్స్ గుర్తుపెట్టుకోండి అమ్మా. ప్యారలల్ గా వచ్చిన లైట్ రే కాన్వెక్స్ లెన్స్ మీద పడిన తర్వాత ఫోకస్ నుంచి పాస్ అవుతాయి, ఫస్ట్ రూల్. సెకండ్ రూల్, ఏదన్నా ఒక లైట్ రే ఆప్టిక్ సెంటర్ నుంచి పాస్ అవుతుంది అనుకోండి, ఏదన్నా ఒక లైట్ రే ఆప్టిక్ సెంటర్ నుంచి పాస్ అవుతుంటే ఎలా అయినా రావచ్చు, ఇలా రావచ్చు, ఇలా రావచ్చు, ఎలా అయినా రావచ్చు. ఏదన్నా ఒక లైట్ రే ఆప్టిక్ సెంటర్, ఓ అంటే ఆప్టిక్ సెంటర్ అమ్మ, ఎఫ్ అంటే ఫోకస్, ఎఫ్ అంటే ఫోకస్ లేదా ప్రిన్సిపల్ ఫోకస్ అని కూడా అంటాం. ఆప్టిక్ సెంటర్ నుంచి పాస్ అవుతుంటే అది డీవియేట్ కాకుండా స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది. డీవియేట్ కాదమ్మా, ఇప్పుడు ఇలా వెళ్తే డీవియేట్ అయ్యి ఇలా వెళ్తుంది. కానీ ఆప్టిక్ సెంటర్ నుంచి వెళ్తే కనుక లైట్ ఆ డీవియేట్ కాకుండా ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది. ఆ రెండు రూల్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే అమ్మా, ఆ రెండు రూల్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఇమేజ్ ఫామ్ అవ్వాలంటే ముందు ఆబ్జెక్ట్ ఉండాలి కదమ్మా. ఆబ్జెక్ట్ ఎక్కడ తీసుకుంటున్నాను అంటే ఇదిగోండి ఇక్కడ తీసుకుంటున్నా ఆబ్జెక్ట్. దిస్ ఈజ్ ది ఆబ్జెక్ట్. ఓకే అమ్మా, ఆబ్జెక్ట్ నేను ఇక్కడ తీసుకుంటున్నా. ఓకే, దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. ఎక్కడ తీసుకున్నాను చూడండి జాగ్రత్తగా. ఆప్టిక్ సెంటర్ కి ఫోకస్ కి మధ్యలో ఎక్కడో తీసుకున్నా, ఇన్ బిట్వీన్ ఆప్టిక్ సెంటర్ అండ్ ఫోకస్. ఆప్టిక్ సెంటర్ కి ఫోకస్ కి మధ్యలో ఎక్కడో ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నా. ఇప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో తెలియాలి అంటే ముందు మనకి రెండు లైట్ రేస్ కావాలి. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో తెలియాలంటే ముందు మనకి ఏం కావాలమ్మా, రెండు లైట్ రేస్ కావాలి. ఆ రెండు లైట్ రేస్ ఎక్కడైతే మీట్ అవుతాయో అక్కడే ఇమేజ్ ఫామ్ అవుతుంది అని చెప్తాం జనరల్గా. ఓకే, సరే చూడండి. సో ఇక్కడి నుంచి ఆబ్జెక్ట్ టాప్ నుంచి ఒక లైట్ రే ఇలా వెళ్ళింది అనుకుందాం. ఎలా వెళ్తుంది? అది ప్యారలల్ గా వెళ్తుంది, ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా వెళ్తుంది. ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా వెళ్తున్న లైట్ రే ఎటు నుంచి పాస్ అవ్వాలి? ఫోకస్ నుంచి పాస్ అవ్వాలి కదా. ప్రిన్సిపల్ యాక్సిస్ పైన రాస్తాను. ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి పాస్ అవుతున్న లైట్ రే ఎక్కడి నుంచి పాస్ అవ్వాలమ్మా? ఫోకస్ నుంచి డింగ్ ఇలా పాస్ అవ్వాలి కదా. వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇంకొక లైట్ రేని ఆప్టిక్ సెంటర్ నుంచి పాస్ చేస్తా. ఆప్టిక్ సెంటర్ నుంచి పాస్ అయ్యే లైట్ రే ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది, డీవియేట్ కాకుండా ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. ఆప్టిక్ సెంటర్ నుంచి పాస్ అవుతున్న లైట్ రే డీవియేట్ కాకుండా ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. ఈ రెండు లైట్ రేస్ ఎక్కడైతే మీట్ అవుతాయో అక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అయితే ఇక్కడ విషయం చూడండి అమ్మా, ఈ లైట్ రే ఇలా వెళ్తుంది, ఈ లైట్ రే ఇలా వెళ్తుంది. ఇవి డైవర్జింగ్ రేస్ అమ్మా, ఇవి డైవర్జింగ్ రేస్, ఇవి మీట్ కావి. కానీ మీట్ అయిన చోట ఇమేజ్ ఫామ్ అవుతుంది. అర్థమవుతుందా? ఈ రెండు లైట్ రేస్ ఎక్కడైతే మీట్ అవుతాయో అక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. జనరల్గా ఇమేజ్ ఫార్మేషన్ అలాగే చూస్తాం అమ్మా. కానీ ఈ రెండు లైట్ రేస్ మీట్ కావు. ఇది అటుపోతుంది, ఇది ఇటుపోతుంది. డైవర్జింగ్ రేస్ అమ్మ, ఇలా వెళ్ళిపోతున్నాయి, ఇలా విడిపోతున్నాయి, ఇలా విడిపోతున్నాయి అనమాట. ఓకేనా? సరే, అయితే ఇక్కడ ఇంకోటి ఉంది. ఈ డైవర్జింగ్ రేస్ని మనం వెనక్కి ఇలా ఎక్స్టెండ్ చేసామనుకోండి, దీన్ని కూడా వెనక్కి ఎక్స్టెండ్ చేద్దాం. టింగ్ 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 ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ ఎక్కడో మీట్ అవుతున్నాయి. అవునా? ఈ డైవర్జింగ్ రేస్ని మనం వెనక్కి కనుక ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ ఎక్కడో మీట్ అవుతున్నాయమ్మా. అంటే ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుంది అనమాట. ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుంది అనమాట. మన కన్ను ఇక్కడ ఉంటుంది. ఓకే, మనం భూతద్దం ఎలా చూస్తాం, ఇలా చూస్తాం కదా, టింగ్ డింగ్ డింగ్ డింగ్. ఓకే, దీని వెనకాలే ఉంటుంది మన కన్ను. ఓకే, టింగ్ 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 చిక్ 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 చిక్, ఇది కన్ను. ఓకే, ఇలా చూస్తాం మనం. ఇలా చూసినప్పుడు దేన్ని చూస్తాం? ఇదిగోండి ఇక్కడ ఆబ్జెక్ట్ పెట్టాం, ఇదిగోండి ఆబ్జెక్ట్, ఇదిగోండి ఇలా చూస్తున్నాను, నాకు పెద్దగా కనపడుతుంది. ఎలా పెద్దగా కనపడుతుంది అంటే ఇది ఎప్పుడు రే డయాగ్రామ్లో మనం చూపించాం. ఓకే అమ్మా, ఈ రెండు రేస్ని వెనక్కి ప్రొడ్యూస్ చేస్తున్నాము. ప్రొడ్యూస్ చేస్తుంటే ఇక్కడ ఎక్కడో మీట్ అవుతుంది, ఆ పాయింట్ దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో మనం ఈ ఇమేజ్ని మనం చూస్తాం అనమాట. ఓకే అమ్మా,
అర్థమవుతుందా? రైట్ అమ్మ, ఇది ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ అంటే దిస్ ఈజ్ ఎ వర్చువల్ ఇమేజ్, రియల్ ఇమేజ్ కాదమ్మా. రియల్ ఇమేజ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే రెండు లైట్ రేస్ యాక్చువల్గా ఎక్కడైతే మీట్ అవుతాయో అక్కడ రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. కానీ రెండు లైట్ రేస్ మీట్ కావట్లా. దీన్ని మనం ఎక్స్టెండ్ చేస్తే వెనకాల మీట్ అవుతుంది. యాక్చువల్గా మీట్ కావట్లేదు, ఇక్కడ మీట్ అయినట్టు మనకి అనిపిస్తుంది. లేదా ఈ లైట్ రేస్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది మనకి. ఇక్కడి నుంచి చూసేవాడికి ఈ లైట్ రేస్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. అందుకే ఇంత పెద్ద ఇమేజ్ ఫామ్ అయింది ఇక్కడ. ఓకే అమ్మా. సో ఇది యాక్చువల్గా రియల్ ఇమేజ్ కాదు, వర్చువల్ ఇమేజ్. నిజంగా లైట్ రేస్ కలవట్లా. ఓకే, రియల్ ఇమేజ్కి వర్చువల్ ఇమేజ్కి డిఫరెన్స్ ఉందమ్మా. రియల్ ఇమేజ్ని మనం స్క్రీన్ మీద రికార్డ్ చేయగలం. ఓకే, వర్చువల్ ఇమేజ్ని చూడగలం, అంతే, రికార్డ్ చేయలేం. రికార్డ్ చేయటం అంటే ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఇమేజ్ ఫామ్ అయ్యే చోట పేపర్ పెట్టామనుకోండి, ఆ ఇమేజ్ ఇక్కడ కనపడుతుందమ్మా, పేపర్ మీద కనపడుతుంది. ఓకే, అంటే ఆ పేపర్ మీద మనం రికార్డ్ చేయగలుగుతాం. అది రికార్డ్ చేయడం అంటే అది వీడియోతో రికార్డ్ చేయడం కాదు. ఓకేనా? వర్చువల్ ఇమేజ్ రికార్డ్ చేయలేం, చూడగలం అంతే. ఓకేనా? సో అటువంటి ఇమేజే ఇది వర్చువల్ ఇమేజ్. ఇంకా ఎటువంటి ఇమేజ్? ఆబ్జెక్ట్ ఎలా ఉంది, ఇమేజ్ కూడా ఎలా ఉంది. సో దీన్ని అప్రైట్ ఇమేజ్ అని కూడా అంటాము. నిజానికి రియల్ ఇమేజ్ ఇన్వర్టెడ్ ఫామ్ అవుతుందమ్మా, తిరగబడి ఫామ్ అవుతుంది రియల్ ఇమేజ్ ఫామ్ అయితే. ఓకే, ఇది వర్చువల్ ఇమేజ్ ఎప్పుడు అప్రైట్ ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ అన్ అప్రైట్ ఇమేజ్. ఇంకా ఆబ్జెక్ట్ ఎంత ఉంది, ఇమేజ్ ఎంత ఉంది, చూసారు కదా. ఆబ్జెక్ట్ ఇంత చిన్నగా ఉంది, ఇమేజ్ ఇంత పెద్దగా ఉంది. దీన్ని మనం మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అంటాం. పెద్దగా చూపిస్తుంది అనమాట, మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. ఓకే, రైట్. ఇంకో విషయం ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది కదమ్మా. ఆప్టిక్ సెంటర్ నుంచి ఇమేజ్కి ఉండే డిస్టెన్స్ని మనం ఇమేజ్ డిస్టెన్స్ అంటాం. అది క్యాపిటల్ డి కనుకుంటే ఇమేజ్ మనకి ఇంకా క్లియర్గా కనపడుతుంది. వాట్ ఈస్ క్యాపిటల్ డి? దాని గురించి వినండి, చూద్దాం. సపోజ్ మనకి కాన్వెక్స్ లెన్స్ లేదు, ఏమీ లేదు. ఈ పెన్ను నేను పెద్దగా చూడాలి. ఏం చేస్తా? పెన్ ఇలా పెడతా, దూరంగా ఉంటే చిన్నగా ఉంటుంది, ఇలా దగ్గరగా తీసుకొస్తా. ఓకే అమ్మా, ఈ పెన్ను నేను పెద్దగా చూడాలమ్మా, దూరంగా ఉంది, చిన్నగా ఉంది. నేనేం చేస్తా? దీన్ని డింగ్ 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 అని ఇలా దగ్గర తీసుకొస్తా. సరే, ఇలా దగ్గర తీసుకొస్తున్నప్పుడు ఇక్కడ మంచి క్లియర్ కనపడుతుందమ్మా, ఇక్కడ కూడా క్లియర్ కనపడుతుంది. ఇంతకన్నా దగ్గర జరుపుతుంటే నాకు ఈ పెన్ బ్లర్ అయిపోతుంది. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. ఓకే అమ్మా, ఈ పెన్ని ఇలా తీసుకొస్తుంటే ఇక్కడ వరకు బాగానే ఉంది, క్లియర్గానే ఉంది. ఇక్కడ కూడా క్లియర్గానే ఉంది, అబ్బా ఇంకా పెద్దగా అయింది. ఇక్కడ కూడా క్లియర్గానే ఉంది, ఇంకా పెద్దగా అయింది. ఇంతకన్నా దగ్గరికి నేను తీసుకొస్తుంటే ఈ పెన్ బ్లర్ అయిపోతుంది. ఆ మినిమం డిస్టెన్స్ ఉంది కదమ్మా, క్లారిటీ మనకి ఇక్కడ వరకు క్లియర్గానే ఉంది. ఇంతకన్నా దగ్గర తీసుకొస్తుంటే నాకు బ్లర్ అయిపోతుంది, సరిగ్గా కనపట్లే. సో ఈ డిస్టెన్స్ ఉంది కదా, ఆ డిస్టెన్స్నే మనం డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అంటాం. ఏంటమ్మా? లీస్ట్, ఇదిగోండి ఇక్కడ రాశా, లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ క్యాపిటల్ డి తోటి డినోట్ చేస్తాం. అది హెల్దీ పర్సన్కి ఇట్ ఈస్ నియర్లీ ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్. ఈ డిస్టెన్స్ నియర్లీ ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్ ఉంటుందమ్మా. 20కి 25 సెంటీమీటర్స్కి మధ్యలో ఉంటుంది. జనరల్గా టెక్స్ట్ బుక్లో ఇట్ ఈస్ నియర్లీ ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్ అంటాడు. ఓకే అమ్మా, కాన్వెక్స్ లెన్స్ లేనప్పుడు ఇది మనకి ఆబ్జెక్ట్ పెద్దగా కనపడాలంటే అది పరిస్థితి. సరే, ఇప్పుడు కాన్వెక్స్ లెన్స్ ఉంది, కాన్వెక్స్ లెన్స్ వెనకాలే కన్ను ఉంది. ఇలాగే చూస్తాం కదమ్మా, ఇలా చుట్టుకు చూస్తాం, లేదంటే లేదే. ఓకే, ఆబ్జెక్ట్ అక్కడ ఉంది, మనం భూతద్దంతో చూసినప్పుడు ఇలా చూస్తామా, లేకపోతే ఇలా పెట్టి చూస్తామా? ఇలా పెట్టి చూస్తే ఉపయోగం ఉంది, వేస్ట్ కదా. సో భూతద్దాన్ని ఇలా పెట్టుకుని చూస్తాం, అంటే కంటికి దగ్గరగా పెట్టుకుని చూస్తాము. అదే, సో దీని వెనకాలే కన్ను ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయింది, ఇమేజ్ యాక్చువల్గా మ్యాగ్నిఫై అయింది. ఆ మ్యాగ్నిఫై అయిన ఇమేజ్ ఇంకా బాగా కనపడాలి అంటే ఇమేజ్ డిస్టెన్స్ ఎంత ఉండాలి అమ్మా? డి ఉండాలి. సో దీన్ని నేను v ఈక్వల్ టు -d అని రాస్తా. మైనస్ ఎందుకు రాసా? v ఈక్వల్ టు -d అని రాస్తా అమ్మా. మైనస్ ఎందుకు రాశాను అంటే ఇది సైన్ కన్వెన్షన్ అమ్మా, కార్టీజియన్ సైన్ కన్వెన్షన్ అంటారు. అంటే ఈ సైన్ కన్వెన్షన్ ఏంటో ఒకసారి చెప్తా వినండి అమ్మా. v అనేది ఇమేజ్ డిస్టెన్స్, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? d రాసేయచ్చు డైరెక్ట్గా. కానీ నేను -d ఎందుకు రాశాను అంటే చూడమ్మా, అన్ని డిస్టెన్స్లు మనం ఆప్టిక్ సెంటర్ నుంచే మెజర్ చేయాలి.
ఇమేజ్ డిస్టెన్స్ అయినా, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అయినా, ఫోకస్ అయినా కానీ, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అయినా కానీ, ఇమేజ్ డిస్టెన్స్ అయినా కానీ ఎక్కడి నుంచి మెజర్ చేయాలమ్మా? ఆప్టిక్ సెంటర్ నుంచి మెజర్ చేయాలి. రూల్ అది, రే ఆప్టిక్స్లో రూల్ అమ్మా. ఓకే, దీనికి రే ఆప్టిక్స్ సంబంధించి దగ్గర 23 వీడియోలు 24 వీడియోలు చేసామమ్మా. ఐఐటి జేఈ లెవెల్, నీట్ లెవెల్లో. కావాలంటే మీరు డీటెయిల్డ్గా కావాలంటే చూడండి. అసలు మీకు ఎంత క్లియర్గా ఉంటుందంటే ఎక్స్ప్లెనేషన్, మీరు రే ఆప్టిక్స్ మీ జీవితంలో మర్చిపోలేరు. అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసామమ్మా. సరే, అది పక్కన పెట్టండి. మన సొంత డబ్బా కొట్టుకోవాల్సి వస్తుంది. ఏం చేస్తాం, తప్పదు. ప్రమోషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీడియో ప్రమోషన్. ఓకేనా? సరే, అది పక్కన పెట్టండి. సరే అమ్మ. సో ఇది మైనస్ ఎందుకు వాడము? అన్ని డిస్టెన్స్లో ఆప్టిక్ సెంటర్ నుంచి మెజర్ చేయాలి. ఓకే, మీరు ఒప్పుకోకపోయినా తప్పదు ఇంకా. అయితే ఇన్సిడెంట్ రే ఎటుందమ్మా? ఇటు ఉంది. ఇదిగోండి ఇన్సిడెంట్ రే ఇలా వెళ్తుంది. ఇన్సిడెంట్ రే డైరెక్షన్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో నేను డిస్టెన్స్ మెజర్ చేస్తే అది మైనస్ తీసుకోవాలి. ఇన్సిడెంట్ రే డైరెక్షన్ లో కనుక డిస్టెన్స్ మెజర్ చేస్తే ప్లస్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇమేజ్ ఇటేటో ఫామ్ అయింది అనుకోండి, అప్పుడు నేను డిస్టెన్స్ ఇక్కడి నుంచి ఇటు మెజర్ చేస్తా. ఇన్సిడెంట్ రే ఇటే ఉంటుంది, నేను డిస్టెన్స్ కూడా ఇటే మెజర్ చేస్తున్నా. రెండు సేమ్ డైరెక్షన్ లో మెజర్ చేస్తే ప్లస్ డి రాయాలి. కానీ ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ లో మెజర్ చేస్తున్నాం. ఇన్సిడెంట్ రే ఎలా ఉంది, మనం ఇటు మెజర్ చేస్తున్నాం. సో మైనస్ డి రాశాను. ఓకేనా? సో అది సైన్ కన్వెన్షన్. రే ఆప్టిక్స్ లో సైన్ కన్వెన్షన్. సో ఆ డి అనే డిస్టెన్స్ లో కనుక ఫామ్ అయితే ఆబ్జెక్ట్ బాగా క్లియర్ గా పెద్దగా కనబడుతుంది. అలానే కాదు, దూరంగా కూడా ఫామ్ అవ్వచ్చు. దూరంగా అంటే అక్కడ ఇన్ఫినిటీ దగ్గర. ఇన్ఫినిటీ అంటే ఏదో ఇన్ఫినైట్ డిస్టెన్స్ లో కాదమ్మా, దూరంగా ఫామ్ అయితే అప్పుడు కూడా మనకి ఇమేజ్ పెద్దగానే కనపడుతుంది. బట్ ఈ కేసులో ఇంకా పెద్దగా కనపడుతుంది. ఓకే అమ్మా. సో ఇప్పుడు చెప్పుకున్నదంతా టోటల్గా ఇక్కడ రాశాను. ఒక్కసారి చూడండి అమ్మా. ది ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ద ప్రిన్సిపల్ ఫోకస్ ఎఫ్ అండ్ ఆప్టిక్ సెంటర్ ఆఫ్ ది కాన్వెక్స్ లెన్స్. ఆప్టిక్ సెంటర్ ఓ అని రాద్దాం ఇక్కడ. ఓకే, ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టామమ్మా? ప్రిన్సిపల్ ఫోకస్ కి ఆప్టిక్ సెంటర్ కి మధ్యలో పెట్టాం. ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సెకండ్ పాయింట్, మనకి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో తెలియాలంటే రెండు రేస్ కావాలి. దాంట్లో ఫస్ట్ రే ఇదిగోండమ్మా. ఫస్ట్ రే ఎలా వెళ్తుంది? ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. ది లైట్ రే కమింగ్ ఫ్రమ్ ది ఆబ్జెక్ట్ నుంచి వస్తున్న లైట్ రే కమింగ్ ఫ్రమ్ ది ఆబ్జెక్ట్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉన్న లైట్ రే రిఫ్రాక్ట్ అయ్యి, ఇట్ రిఫ్రాక్ట్స్ ఎట్ లెన్స్ దగ్గర రిఫ్రాక్ట్ అయ్యి అండ్ పాస్ త్రూ సెకండ్ ఫోకస్. ఎటు నుంచి పాస్ అవుతుందమ్మా? సెకండ్ ఫోకస్ నుంచి పాస్ అవుతుంది. ఓకే, ఒక లైట్ రే గురించి అయిపోయింది, రాసాం స్టోరీ. రెండో లైట్ రే, అనదర్ లైట్ రే ఎలా పాస్ అవుతుందమ్మా? ఆప్టిక్ సెంటర్ నుంచి పాస్ అవుతుంది. ఎలాగా? ఏ మాత్రం డీవియేషన్ లేకుండా స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది. అదే ఇక్కడ చెప్తున్నాం. అనదర్ లైట్ రే ఫ్రమ్ ది ఆబ్జెక్ట్, ఇంకొక లైట్ రే ఫ్రమ్ ది ఆబ్జెక్ట్ పాస్ త్రూ ఆప్టిక్ సెంటర్ నుంచి పాస్ అవుతుంది. ఎలాగా? ఆప్టిక్ సెంటర్ ఆఫ్ ది లెన్స్ అన్డీవియేటెడ్, డీవియేట్ కాకుండా వెళ్ళిపోతుంది. ఓకే, ఈ రెండు లైట్ రేస్ ని వెనక్కి గనక ప్రొడ్యూస్ చేస్తే దే మీట్ ఎట్ ఎ పాయింట్. దీస్ టూ రేస్ మీట్ ఎట్ ఎ పాయింట్. ఈ రెండు రేసు ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. ఎప్పుడు? వెన్ ప్రొడ్యూస్డ్ బ్యాక్వర్డ్స్ ఇక్కడ మీట్ అవుతున్నాయి. మరి ఆ మీట్ అయిన పాయింట్ దగ్గర ఏం జరుగుతుంది? ఆ మీట్ అయిన పాయింట్ దగ్గర ఏం జరుగుతుందో చెప్తానమ్మా. వర్చువల్ అప్రైట్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్. ఇది వర్చువల్ ఇమేజ్, అప్రైట్ ఇమేజ్, మ్యాగ్నిఫైడ్ ఇమేజ్, దాని గురించి చెప్పుకున్నాం. ఇక్కడ కింద పాయింట్, ఈ డి అనే డిస్టెన్స్ లో ఫామ్ అవుతుందన్న పాయింట్ ఇక్కడ రాస్తుంది. ద క్లోజెస్ట్ కంఫర్టబుల్ డిస్టెన్స్ ఫర్ వ్యూయింగ్ ద ఇమేజ్ ఆఫ్ ది లీస్ట్ ఈజ్ ద లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. కంఫర్టబుల్ గా మనం క్లోజ్ గా పెద్దగా చూడటానికి లీస్ట్ డిస్టెన్స్ ఎంత అంటే ఇదమ్మా, డి, దట్ ఈస్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్. ఓకేనా? సో నెక్స్ట్ మ్యాగ్నిఫికేషన్ కి ఇక్కడ రెండు ఫార్ములాస్ రాసాం, అవి కూడా రాయండి. ఓకే, ఏంటమ్మా మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా? మ్యాగ్నిఫికేషన్ అంటే ఎంత పెద్దగా చూపిస్తుంది ఇమేజ్ని. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పెన్ ఎంత? ఒక 5 సెంటీమీటర్స్ ఉంది. నేను భూతద్దంలో చూస్తే ఇది 10 సెంటీమీటర్స్ అయ్యింది. మ్యాగ్నిఫికేషన్ ఎంత? 2. డబుల్ అయిందమ్మా, 2. ఇది 5 సెంటీమీటర్స్ ఉంది. నేను భూతద్దంలో చూస్తే 15 సెంటీమీటర్స్ కనపడింది. దీని మ్యాగ్నిఫికేషన్ ఎంత? 3. ఇదిగోండి, ఇది 1 సెంటీమీటర్ క్యాప్ అనుకోండి. ఈ 1 సెంటీమీటర్ క్యాప్ నేను భూతద్దంలో చూస్తే 10 సెంటీమీటర్స్ కింద కనపడింది. అంటే మ్యాగ్నిఫికేషన్ ఎంత?
10 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. ఓకే, మ్యాగ్నిఫికేషన్ అంటే ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది, 1 టైమా 2 టైమా 3 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుందా, 1.5 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుందా, అది మ్యాగ్నిఫికేషన్. మన ఆబ్జెక్ట్ సైజ్ ఎంత పెద్దగా కనపడుతుంది, ఎన్నిసార్లు పెద్దగా కనపడుతుంది అనేదే మ్యాగ్నిఫికేషన్. ఆ మ్యాగ్నిఫికేషన్కు ఫార్ములా ఇదమ్మా, ఏంటి, m=1+d/f, m=d/f, రెండు ఫార్ములాస్ రాస్తున్నా ఇక్కడ. ఒకటి మ్యాగ్నిఫికేషన్ m=1+d/f ఒకటి, ఇంకోటి మ్యాగ్నిఫికేషన్ m=d/f. ఈ ఫార్ములా ఎప్పుడు ఉపయోగించాలి అంటే ఇమేజ్ d అనే డిస్టెన్స్లో ఫామ్ అయినప్పుడు, when v -d అని రాసా, ఇమేజ్ d అనే డిస్టెన్స్లో ఫామ్ అయినప్పుడు ఈ ఫార్ములా రాసుకోండి. అలా కాకుండా ఇమేజ్ ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అయితే ఈ ఫార్ములా రాయండి. ఇమేజ్ ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అయితే ఈ ఫార్ములా రాయండి. ఓకే, ఒక సింపుల్ మైక్రోస్కోప్కి మ్యాక్సిమం ఫోకల్ లెంగ్త్ మ్యాక్సిమం మ్యాగ్నిఫికేషన్ ఎంత ఉంటుంది అంటే ఇది <9 అట. అంటే మ్యాక్సిమం 9 టైమ్స్ ఇంక్రీజ్ చేయగలుగుతుంది సైజ్. మామూలుగా మనం వాడే సింపుల్ మైక్రోస్కోప్ రియలిస్టిక్గా మాట్లాడుకుంటే మనం వాడే సింపుల్ మైక్రోస్కోప్ మ్యాక్సిమం 9 టైమ్స్ ఇంక్రీజ్ చేస్తుంది. అంటే 1 సెంటీమీటర్ ఆబ్జెక్ట్ని చూస్తే 9 సెంటీమీటర్స్ ఆబ్జెక్ట్ కింద కనపడుతుంది. అదమ్మా. సో ఇక్కడతో రే ఆప్టిక్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను కంప్లీట్ చేశాను. ప్రశాంతంగా చూడమ్మా, దీంట్లో నేను 2 క్వశ్చన్స్ కంప్లీట్ చేశాను. దీంట్లో 2 క్వశ్చన్స్ కవర్ చేస్తాను యాక్చువల్గా. ఓకే, 9th క్వశ్చన్ మీ టెక్స్ట్ బుక్లో అండ్ 10th క్వశ్చన్ కూడా. ఓకేనా, సింపుల్ మైక్రోస్కోప్ అని కనపడితే ఈ ఆన్సర్ రాసేయండి అంతే. ఓకే అమ్మా, పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి.